వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ రోజునైతే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి యొక్క పెద్ద రహస్యం అనేది ఈ రోజునైతే బయటపడనున్నది. కావున వీరికి ఎలాంటి రహస్యం బయటకు రాబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక యొక్క రాశి వారికి నీతి, నిజాయితీ, ధైర్యం అనేది వీరికి వెన్నతో పెట్టినటువంటి విద్య అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనస్సు రాశిలో మొట్టమొదటి పాయింట్గా వీరి గురించి చెప్పుకోవచ్చు. ఇక వీరి ధనస్సు రాశి వారి కష్టజీవులు. వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. కనుక వీరి ఎక్కువగా కూడా రెక్కల కష్టాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. కష్టంలో మాత్రం ఏమాత్రం కూడా వెనుకడ వేయకుండా కుటుంబం కోసం, బాధ్యతల కోసం ఎప్పుడు కూడా కష్టపడేటువంటి వ్యక్తులు ఈ రాశివారు. కాబట్టి వీరు నీతి, నిజాయితీగా, ధర్మబద్ధంగా ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నాయకత్వ లక్షణాలను అయితే కలిగి ఉంటారు. అలాగే రాశివారు ఎక్కువ కూడా ఈ వ్యక్తులు మనం ఇక్కడ క్లుప్తంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి యొక్క ప్రేమ అండి, వారి యొక్క ప్రేమ అనేది ఎంతో గొప్పది. వీరు గనక ఒక వ్యక్తిని గనక ప్రేమించారు అంటే గనక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారిని వదులుకోవడానికైతే వీరు అస్సలు ఇష్టపడరు. ఒకవేళ వివాహం కాని వారైతే వారిని వివాహం చేసుకునే ప్రయత్నాలైతే ఖచ్చితంగా అయితే చేస్తారు ఈ ధనస్సు రాశి వారు. ఒకవేళ వివాహమైన వారైనా సరే, అంటే ఇంట్లో భార్య విషయంలో కావచ్చు, లేదా కుటుంబ విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, వీరి ప్రేమను అలాగే వీరిని పొందడం అనేది ఒక అదృష్టమని చెప్పుకోవచ్చు. వీరి ప్రేమ ఎలా ఉంటుందంటే పైకి కనిపించదు, పైకి కఠినంగా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. కానీ మనసులో అయితే వీరి గుండె లోతుల్లో గనక మనం చూసుకున్నట్లయితే గనక ఎంతో ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశివారు. కుటుంబం కోసం ఎంత కష్టపడినా ఇప్పుడు వారు చేసేదంతా కూడా కుటుంబం కోసమే కదండి. అంటే వారి కుటుంబం అన్న, పిల్లలన్న, భార్య అన్న, పేరెంట్స్ అయినా ఇలా మానసికంగా గొప్ప ప్రేమనైతే పెంచుకుంటూ ఉంటారు. నిజంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే రాశివారు ప్రేమ దొరకడం ఒక అదృష్టం, వరం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశివారి జీవిత భాగస్వాములకు పొందడం ఒక అదృష్టం. పైకి కఠినంగా గంభీరంగా ఉన్నప్పటికీ వీరు మనసు అనేది వెన్న కన్నా స్వచ్ఛమైనటిది. వీరికి అంటే ఏదైనా సరే చిన్న పిల్లల మనస్తత్వం. వీరిని ప్రేమగా పలకరిస్తే అంటే అంతలోనే పొంగిపోతారు. ఏదన్నా మాట తేడా వచ్చిందంటే మాత్రం అది మనసులో పెట్టుకొని వీరైతే వారికి శిక్ష పడాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి చిన్న పిల్లల మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. అలాగే రాశివారు చాలా అమాయకత్వంగా, ప్రేమగా, తెలివిగా ఉండటం అంటే ఇలాంటివే తెలుసు. కానీ ఎక్కడ కూడా కుళ్ళు కుతంత్రాలు, ఎవరైనా బాగా సంపాదించడం కానీ, ఎవరైనా పైకి రావటం కానీ ఇలా చూస్తే ఎవరిని కూడా అలా ఏమీ అనుకోరు. అంటే ఎవరిపైన కూడా కుళ్ళు కుతంత్రాలు అనేవి వీరికి అస్సలు ఉండవు. ఎవరు ఎంత కష్టపడితే అంత ఉన్నత స్థానానికి వెళ్తారనితే వీరు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఏదైనా సరే ఉన్నదైనా ఉంటే ముఖాన్న అని అనిపించుకుంటారు. కానీ మనసులో ఒకటి, పైకి ఒకలా నటించడం అయితే ఒక ధనస్సు రాశి వారికి అయితే అస్సలు రాదు. ఇక ఈ ధనస్సు రాశి వారికి ప్రేమ గనక అంటే జీవితంలో రకంగా ఒక వారు ఉన్నప్పటికీ కూడా వారిని పొరపాటున కూడా వదిలిపెట్టుకోకుండా, ఎందుకంటే వారి ఉన్నప్పుడు వారి విలువ మీకు తెలియకపోయినా వారిని కోల్పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా వారి విలువ అనేది అవతల వారికి అయితే తెలుస్తుంది. కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారు జన్మించినటువంటి వారికి కోపం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందండి.
కోపం వచ్చిందంటే మాత్రం వారిని భరించడం అనేది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. అవతల వాళ్ళు అంటే వీరికి కోపం ఎవరైతే తెప్పించారో, వీరి కోపాన్ని ఎవరైతే కారణమవుతారో వాళ్ళని వణుకు పుట్టించేలా వీరి కోపం అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి యొక్క ధనుసు రాశి వారికి కోపం ఎంత ఉందో ప్రేమ కూడా అంతే ఉంటుంది యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అని చెప్పుకోవచ్చు. అలాగే రాశివారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పుడు కూడా మర్చిపోరు, గుర్తుంచుకుంటారు. ఎప్పుడు కూడా వారికి సహాయం చేయాలని, ఏదో విధంగా వారి సహాయాన్ని మనం ఉంచుకోకూడదని, ఎప్పుడైతే వారి సహాయం మనల్ని అడుగుతారో అని వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఇంకొకరి డబ్బు కానీ ఇంకొకరి సహాయం కానీ వీరిగిన తీసుకున్నట్లయితే తిరిగి వాళ్ళకి ఇచ్చేదాకా వీరి మనసు అనేది ఊరుకోదు. ఎవ్వరికి ఏమీ ఇచ్చేయద్దు అని వీరైతే అనుకుంటారు. ఇక ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరిపైన కూడా కుళ్ళు కుతంత్రాలు అనేవి వీరు అస్సలు పెట్టుకోరు. ఉన్నది ఉన్నట్లుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి యొక్క ధనుస్సు రాశి వారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి మిత్రుల కంటే శత్రువులైతే అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు. ఎవరు ఎప్పుడు మాట్లాడాలి, ఏది మాట్లాడాలనేది వీరు కొంచెం ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరగా అవతవాలని మాటలు అనడం, అంటే న్యాయమైన మాటలు మాట్లాడతారు. ఎక్కడైనా అన్యాయం ఉంటే దాన్ని ఖచ్చితంగా న్యాయపరమైన పరిష్కరించడానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సమానమైన న్యాయం ఉండాలి అనైతే వీరైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఉన్నది ఉన్నట్లు చెప్పడం వల్ల వీరికైతే శత్రువుల సంఖ్య అయితే అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఎవ్వరికి కూడా ఈ సమాజంలో నచ్చదు. కాబట్టి వీరైతే ఎవ్వరు ఏమనుకున్నా కానీ నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతా, ఎవ్వరికి కూడా అన్యాయం జరగకూడదు నా వల్ల అనేది ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికైతే ఇక శత్రువుల సంఖ్య అయితే అధికంగా ఉంటారని అయితే మనమైతే చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ యొక్క శత్రువుల సంఖ్య మీరు చూసుకోవాలి. అందరినీ కూడా మీరు గుడ్డిగా నమ్మడం, వారి వల్ల మోసపోవడం ఇలా అయితే మీకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎంత నమ్మాలి అంతే నమ్మాలి. అందరినీ మన వాళ్ళే అనుకోవడం మన పొరపాటు. కాబట్టి మనకు ఎవరు మన వాళ్ళు అనేది మీరు పూర్తి అవగాహన అనేది పెట్టుకొని మీరు అప్పుడు మీ యొక్క విషయాలు అంటే పర్సనల్ విషయాలు కూడా మీరు ఎవరికైనా చెప్పినట్లయితే కనుక ఆ యొక్క పర్సనల్ విషయాలు కూడా మీ ముంగట ఎవరికి రహస్యంగా గోప్యంగా ఉంచుతామంటారు. కానీ బయట కానీ మీ యొక్క రహస్యాలన్నీ చెప్పడం, మీపై చెడు ప్రచారం చేయడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎవరికి మన రహస్యాలు చెప్పాలి అనేది మీరు అవగాహనతో ఉండి ఆ యొక్క మీ యొక్క రహస్యాలు అనేవి చెప్పాలి. లేదంటే మీకు చాలా సమస్యలు అనేవి రావటం అయితే జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి జూలై 19వ తేదీన శనివారం రోజున ఎలాంటి రహస్యం అనేది బయటపడబోతుందంటే గనక, ఇక ఈ రోజున మీ ఇంటికి బంధువులు రావటం, గతంలో ఉన్న మీ యొక్క రహస్యం అనేది సంబంధించినటువంటి ఒక రహస్యం అనేది బయటపడవడం, ఇక ఈ యొక్క రహస్యం మీ ఇంట్లో వాళ్ళకి అంటే మీ భాగస్వామికి తెలియగానే మీ ఇంట్లో కొన్ని విభేదాలు అయితే రావడం అనేది జరుగుతుంది. కనుక ఈ ధనుస్సు రాశి వారికి మీ గతంలో జరిగినటువంటి ఒక రహస్యం అనేది ఈరోజు మీ ఇంటికి బంధువులు రావడం, ఆ బంధువుల వల్ల మీ యొక్క రహస్యం అనేది బయటపడడం ఇలాంటివి కొన్ని జరిగే సూచనలు అయితే కనిపిస్తుంది. ఇక మీ మధ్య ఉన్న ప్రేమ అలాగే భార్యాభర్తల ఉన్న సంబంధంలో కొన్ని చికాకులు రావటం, మీ మధ్య విభేదాలు రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఏ రహస్యాలు చెప్పుకోవాలి, ఎవరి దగ్గర ఉంచితే గోప్యంగా ఉంచుతారో అనేది మీరు గుర్తుంచుకోవాలి. లేదంటే ఇలాంటి సమస్యలో చిక్కుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఈ ధనుసు రాశి వారికి. మీరు గతంలో చేసిన ఈ చిన్న పొరపాటు వల్ల మీ ఇంట్లో ఇప్పుడు చిన్న భిన్నం కావడం, మీ ఇంట్లో గొడవలు రావడం, విభేదాలు రావడం ఇలా అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి అయితే ఈ రోజున కనిపిస్తున్నాయని కనుక ఈ యొక్క గొడవల వల్ల మీరు కొంచెం నిశ్శబ్దంగా పాటించడమే చాలా మంచిది. లేకపోతే లేనిపోని గొడవలు ఆ గొడవని చిన్నది పెద్దది కావడం, మీ ఇద్దరి మధ్య విభేదాలు రావడం ఇలా అయితే ఖచ్చితంగా జరగబోతాయి ఈ రాశివారి.